నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. తాజాగా ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారం ఒకసారి తెర మీదకి వచ్చింది. మన రామ్ గోపాల్ వర్మ గారు మరొకసారి వివాదాల్లోకి వచ్చారు. దాదాపుగా 2.5 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఆయన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి ఒక వాదన వచ్చింది. విచిత్రం ఏంటంటే 1800 వ్యూస్ వచ్చిన సినిమాకి వాళ్ళు ఇచ్చిన డబ్బులట. అంటే వాళ్ళు లెక్క కట్టారు, ఒక వ్యూకి 11,000. అంటే మరి ఏమనుకోవాలి, ఈ రకమైన దోపిడీని ఏమనుకోవాలి? ఎందుకు ఆర్జీవీ దీని మీద ఇప్పటి వరకు నోరు మెదపలేదు? ఇప్పుడు గతంలో ఆయన మీద సోషల్ మీడియాలో పోస్టులు, మార్ఫింగ్ ఫోటోల మీద, ఆయన ఎక్స్లో కామెంట్ల మీద కేసులు కట్టారు. కేసు పెట్టారు ఎవరో ఒకరి మీద, అభిమానులు, సాధారణ పౌరులు ఆయన మీద కేసు పెడితే దానికి నేను సోషల్ మీడియా అదొక కార్టూన్ టైపు, ఒక వ్యంగ్యంగా ఉంటాయి, పైగా నేను చేయలేదు లేదా చేశాను, లేకపోతే అలా బాధపడితే మనోభావాలు గాయపడిపోయినాయి అంటని వ్యంగ్యంగా వేటగారంగా వెక్కిరించాడు. ఒక రకంగా చెప్పాలంటే చట్టాన్ని, ప్రభుత్వాన్ని వెక్కిరించాడు అతను. సరే, మరి ఎందుకు ఊరుకున్నారో అతను కోసం పోలీసులు వచ్చారు, మళ్ళీ ఏమైనా వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోవడానికి కారణం ఆ మధ్యన వరంగల్లో తాలూకా ఒక ఫైనాన్సర్ ఇతను పట్టుకు తీసుకెళ్ళి కుమ్మేస్తే ఆ గాయాలు అవి చూసి ఎందుకు వచ్చిన కూడా బాబు మనకని చెప్పి వాళ్ళు పోయారని చెప్పి వార్తలు వచ్చినాయి. నిజమే అది. మళ్ళీ అవన్నీ మన ఖాతాలో పడిపోతే ఎందుకు వచ్చిన కూడా బాబు అని వెళ్ళిపోయి ఉంటారు. అంటే వీళ్ళు కొంచెం మంచి ప్రభుత్వం కాబట్టి మనకి ఎందుకు చెడ్డ పేరని పోయారు అనుకుంటాను నేను. అదొకటి. రెండు, ఆయన నీతి కవర్లు చెప్తాడు, అంత సినిమాలు తీస్తాడంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి? అతని సినిమా చూస్తే డబ్బులు ఇచ్చి చూడటం మాట దేవుడు ఎరుగు, ఫ్రీగా చూపిస్తే కూడా చూడలేదు ఎవరన్నా. ఇప్పుడు ఫైబర్ నెట్లో రిలీజ్ చేయారంటే ఇంటికాడ మీకు కేబుల్ టీవీలో వచ్చేసినట్టే కదా. ఓటీటీ ప్లాట్ఫారం కన్నా ఇది కూడా మరి ఫ్రీయే కదా, అలాంటిదే కదా ఇది. అక్కడ కూడా మీకు ఫ్రీగా చూడలేదంటే మరి చాలా విచిత్రమైన విషయం ఇది. అదే మీకు వివేకం అనే సినిమా తీశారు ఎవరో, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు మీద. అసలు ఎవరు తీసారో, ఆ ఆర్టిస్టులు ఎవరో, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ ఆర్టిస్టుల ఐడెంటిఫికేషన్ కానీ, వాళ్ళ పోలికలు, అసలు ఎడిటింగ్, పగడ్బందీగా స్క్రీన్ ప్లే, అసలు ఒక అద్భుతంగా తీసాడు. చెయ్యి తిరిగిన దర్శకుళ్ళు తీసాడు ఎవరో కానీ. అది ఆ పేర్లు గీర్లు ఎవరికి బయట రాలేదు కానీ చాలా అద్భుతమైన చిత్ర నిర్మాణం. అది నాకు తెలిసిన ఒక అతనే వస్తే యూట్యూబ్లో అతను వాళ్ళ మీద వేసుకుంటే ఒక 7-8 మిలియన్లు చూశారు. 70-80 లక్షల మంది చూశారు. అది కాకుండా ఎవరు అలాంటి వాల్స్ మీద అనేక మంది, దాదాపు ఒక 10-15 కోట్ల మంది చూశారన్నమాట. తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు అక్కడ అందరూ చూసేసారు. తెలుగు వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా చూసి అన్ని భాషలు చూసుంటారు. అన్ని వ్యూస్ వచ్చినాయంటే మరి అంతే. తెలుగు వాళ్ళు ఉన్నదే 15-20 కోట్ల మంది ఉంటారు. అలాంటిది అంతకు మించి వ్యూవర్షిప్ వచ్చేసిందంటే అది అసలు పాన్ వరల్డ్ సినిమా అది. అది వాళ్ళు డైరెక్ట్గా యూట్యూబ్ కుమ్మేసింది. ఆ కుర్రోడికి డబ్బులు వచ్చినాయి కూడా ఉన్నాయి. నాకు తెలిసిన అతను విపరీతం డబ్బులు వచ్చేసినాయి. అది లాటరీ తగిలినట్టు. అంటే దీన్ని బట్టి వర్మ కంటే ఆ సినిమా తీసినట్టు ఎంత గొప్పవాడు అంటే వాస్తవానికి దగ్గరగా నువ్వు పగడ్బందీ స్క్రీన్ ప్లే తోటి అంతేగాని అతడిని విక్రించడానికి, సెటైర్లు వేయడానికి, వాళ్ళని డిగ్రేడ్ చేయడానికి, హ్యూమిలేట్ చేయడానికి, వాళ్ళని అవమానించడానికి, నువ్వు కించపరచడానికి సినిమాలు తీసి వాళ్ళ దగ్గర డబ్బు అది పోనీ వాళ్ళు ఎవరన్నా వాళ్ళు బాబు సొమ్ము ఇచ్చారు ఎవడైనా సినిమా తీసుకోవచ్చు. వాడి జేబులో డబ్బులు పెట్టి వాడే హీరోగా వేసేసినవి ఉన్నాయి. 300 మంది ఎత్తున్నారు, అలా తీసుకుంటున్నారు. వాళ్ళు దోలు తీర్చుకుంటున్నారు. వాళ్ళు దొరద ఏమన్నా ఉన్నా, దోల ఏమన్నా ఉన్నా తీర్చుకుంటున్నారు శుభ్రంగానే. చివరిలో దోల తీరి బేడ మిగిలింది అనుకుంటున్నారు. బేడ మిగులుతుంటే కంటెంట్ మిగులుతుంది అనమాట. దోల తీరి అలాంటిది ఇతను డబ్బులు ఇచ్చి అతనికి ఏపీ ఫైబర్ నెట్ ఇచ్చారని చెప్పేసి జీవీ రెడ్డి గారు నేను చెప్పాడు. అంతేకాకుండా అందులో ఎంప్లాయీస్ని అది చూస్తుంటే డిజిటల్ కార్పొరేషన్లోనే మొన్న ఆ మధ్యన ఒక టీవీ ఛానల్లో బయటకు వచ్చింది. ఏపీ ఫైబర్ నెట్లో ఇక ఎంతమందికి ఎంప్లాయ్మెంట్, వాళ్ళు అక్కడ అందులో పనిచేయరు. ఇంట్లో కూర్చుంటే కూడా వాళ్ళ జీతాలు వెళ్ళిపోయేలాగా వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో లైక్లు కొట్టడం, లేకపోతే కామెంట్ పెట్టడం, నీ అమ్మ నీ అక్క నీ యాదని తిడతాం. ఇదే డ్యూటీ వాళ్ళకి. బూతులు, రకరకాల అకౌంట్ల పేర్లతోటి. అది కాకుండా శాంతి సిస్టర్స్, విజయసాయి రెడ్డి గారు ఇలాక వాళ్ళకి అపాయింట్మెంట్, వాట్సాప్లో అపాయింట్మెంట్. అసలు వీళ్ళు ఏమి చేశారంటే అసలు ఇలా కూడా చేయొచ్చా అనేటువంటిది ఒక వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళ అదృష్టవంతులు.
శాకాహారము ఉంది, మాంసాహారం ఉంది అన్నట్టు రెండూ లభించినాయి వాళ్ళకి. పుణ్యము పురుషార్థము రెండూ కలిసిపోయినాయి వాళ్ళకి. వీళ్ళు వచ్చిన తర్వాత దీని మీద ఇలాగ ప్రెస్ మీట్లు పెట్టి అదిగో అలా దెబ్బేశారు, ఇలా దెబ్బేశారు, అలా తినేశారు, ఇలా తినేశారు అంటారు. కానీ ఆ తినేసిన ఇలా రావరా నువ్వు, డబ్బు కట్టేసి వెళ్ళని చెప్పాలి ఫస్ట్ అతను పిలిపించి డబ్బు కట్టే అక్కడ అనాలి. 2, అది నేరం కాబట్టి క్రిమినల్ కేసు కట్టి లోపల పెట్టాలి. ఈ 2 పనులు చేయకుండా వీళ్ళు ప్రజలకు చెప్తున్నారు. ప్రజలు ఇవన్నీ చూసే వాళ్ళు తరిమేశారు. అర్థమైంది నీకు? ప్రజలకి మీలాటోళ్ళు నాలాటోళ్ళు ప్రతిరోజు వాళ్ళకి రోటి చట్నీ రుబ్బినట్టు రుబ్బేసాం మనం. రోజుకో రకం రోటి చట్నీ చేసుకుంటారు కదా హోటల్లో గట్టనే. అలాగే మన ఇంట్లో కూడా చేసుకుంటాం కదా రోటి చట్నీ. అలాగే వాళ్ళకి రోజుకో నాడు దొండకాయ చట్నీ, బీరకాయ చట్నీ, గోంగూర చట్నీ శుభ్రంగా రోజు రుబ్బేసి కూడా వాళ్ళకి ఇక గొంతు అరిగిపోద్దేమో అన్నట్టుగా చెప్పాం. ఖచ్చితంగా చెప్పాం. ఇదిగో ఇటు దుర్మార్గుడు ఇలా దోపేస్తున్నాడో, ఇది దొంగోడు పట్టపాకలు దోపిడీ చేస్తున్నాడో, ఇటు అరాచకవాది ఇలా రేపు వద్దని మళ్ళీ వస్తే మీ ఇంట్లో కూర్చుంటాడో, మిమ్మల్ని బయటికి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళతో కూర్చుంటాడో, మీరు కేసు ఎడితే పోలీసు వాళ్ళు మిమ్మల్ని కొట్టేసి కేసు ఎడతారో, లేకపోతే మీ భూమి దొబ్బేస్తాడో, మీళ్ళు దొబ్బేస్తాడో, మీ బతికే మీది కాదని చెప్పాం ప్రతిరోజుని. అవునా కదా? దానికి తగ్గట్టుగా ఇప్పుడు వీళ్ళు స్కాములు బయట పెడుతున్నప్పుడు ఒక స్కామ్ బయటపడినా ఆ సాయంత్రానికి వాళ్ళ తాలూకు వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసులు కూర్చోవాలి. మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారండి దీని గురించి అని చెప్పాలి. కేసు కడతాం అన్ని విచారణ తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ఏ తప్పు చేశారని, ఏ విచారణ చేశారని, ఏ కేసు కట్టారని చెప్పేసి 53 రోజుల పాటు జైల్లో ఉన్నాడు ఆయన. ప్రజలు ఒక ఆంధ్రప్రదేశ్ విషయంలో వీళ్ళు ఎలాగ వ్యవహరించినా యాక్సెప్ట్ చేస్తారు. మనకు అంతిమంగా చట్టము, న్యాయము, రాజ్యాంగము, రూల్ ఆఫ్ లా అనేటువంటిది ఒక లైను. దాంతోపాటు ప్రజా తీర్పు అల్టిమేట్గా ప్రజా తీర్పే చివరిదే. ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. అర్థమైందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు కొట్టేసాడని మనం ఎంత చెప్పినా, ఆ టీడీపీ వాళ్ళు ఎంత చెప్పినా, లేదా ప్రపంచం అంతా కోడే కూసినా వాళ్ళు ఓట్లేసి గెలిపించారు. అంటే చట్టము, న్యాయము, న్యాయస్థానాలు, తీర్పులు అన్నీ ఒక ఎత్తు, ప్రజల మనసులో మనోభావాలు ఒక ఎత్తు. అలాగే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసాడని జైల్లో పెడితే ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డికి తప్పు చేసాడని నమ్మినా కానీ ఓట్లేసారు. నమ్మారు కాబట్టి 2014లో గెలిపించలేదు. తర్వాత అది ఎవరు తింటలేదు అన్న లెక్కలోకి వచ్చారు. అది ప్రాధాన్యతలోకి వెళ్ళలేదు. ఇక్కడ చాలా ఇది చూసుకోవాలి. ఎందుకంటే చాలా కేసులు చూస్తున్నాం. తెలంగాణలో కేసులు పెట్టారు, ఇక్కడ కూడా కేసులు పెట్టారు. ఇవన్నీ చూస్తున్నాం. తీర్పులు కూడా, వ్యవస్థల్లో తీర్పులు కూడా రకరకాలుగా వస్తున్నాయి. అవునా కదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇష్యూలో ఏ నోటీసు లేకుండానే, గవర్నర్ పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేస్తే కూడా 53 రోజుల పాటు ఉన్నాడంటే ఈ వ్యవస్థలన్నీ తల వంచుకోవాలి. సామాన్యుడికి నమ్మకం పోయింది. అదే తెలంగాణలో చూడండి, ఈ డిసెంబర్ 30 దాకా అరెస్ట్ చేయకండి అని చెప్పారు, గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామందికి మీరు తొందరపడి అరెస్ట్ చేయకండి, 2 నెలలు 3 నెలలు వెసులుబాటు ఇస్తున్నారు భయంకరమైన నేరాలు చేసిన వాళ్ళకి కూడా. నువ్వు ఎవరు నమ్మాలి? అంటే నువ్వు ఎవరన్నా ముక్కముక్కలకి నరికేసి కూడా నీ పర్మిషన్ వస్తుందా? నన్ను అరెస్ట్ చేయొద్దండి అప్పుడని అని అడిగితే సరే అలాగంటున్నారు. మరి చంద్రబాబు గారు ఏం తప్పు చేశాడు? కోల్ రవీంద్ర గారు ఏం పాపం చేశాడు? అచ్చెన్నాయుడు గారు ఏం తప్పు చేశాడు? దూళిపాటి నరేంద్ర గారు ఏం తప్పు చేశాడు? ఉమామహేశ్వర గారు ఏం తప్పు చేశాడు? అంటే చట్టం అధికారంలో ఉన్నవాడికి, అధికారంలో లేనివాడికి ఒకలాగా, సంపన్నుడికి సామాన్యుడికి వ్యత్యాసం. చట్టము, న్యాయము అన్నీ కూడా, వ్యవస్థలన్నీ కూడా ఆ వివక్ష చూపిస్తూ ఉన్నాయి. కనీసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ నెట్ అని చెప్పాడు జీవారెడ్డి గారు. ప్రెస్ మీట్ పెట్టాడు, ముందు వివరించాడు. సెకండ్ స్టెప్ ఏముండాలి? నువ్వు డబ్బు కట్టేయమ్మా వచ్చాను చెప్పాలి. ఎవరెవరి అకౌంట్లోకి వెళ్ళినాయో అన్నీ చూశారు. రామ్ గోపాల్ వర్మని పిలిచి నువ్వు ఎందుకు సమాధానం చెప్పవు? నిన్ను అరెస్ట్ చేసి లోపల తప్పితే తప్పేంటి? నువ్వు డబ్బులు ఎప్పుడు కడుతున్నావు? దానికి 100 రెట్లు ఫైన్ వేసేయాలి. 100 రెట్లు. నిన్ను కొట్టకుండా వదలాలంటే పోలీస్ స్టేషన్లో ఇంత కట్టాలి అని చెప్పాలి. ప్రజలు హర్షిస్తారు. అది ప్రజారంజకం అంటారు దీన్ని. పరిపాలన ప్రజారంజకం అంటే పెన్షన్లో స్థలాలు, ఇళ్ళు ఇచ్చేసి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఎవరి కోసం ఇస్తారనుకుంటారు. అవి నువ్వు మానసికోల్లాసం కూడా కలిగించాలి. మానసికోల్లాసం ఏంటంటే ఇతని వికారపు శాస్త్రలో ఆ యాత్ర సినిమా తీసిన ఉన్నాడు, అతని అకౌంట్లోకి ఎంతకు వెళ్ళిందో చూడాలి. యాత్ర సినిమా యాత్ర 2 తీసాడు కదా. అదే అతను చాలా నిజంగా మంచి డైరెక్టర్. అతను తెలుసా, మంచి సినిమా తీసాడు ఆనందో బ్రహ్మని. ఈ మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ బాబు అనుకుంటే యాత్ర అన్న సినిమాతో వచ్చాడు బయటికి. ఇదంతా ఈ గ్యాంగ్ అనమాట అనుకున్నాను నేను. ఏంటండి తర్వాత యాత్ర 2 తీసాడు.
వ్యూహం ఒకటి వచ్చింది, ఇంకా అలాంటి పనికిమాలిన సినిమాలు బోల్డ్ వచ్చినాయి. లక్ష్మీ టీచర్ అని అంతకుముందు వచ్చింది. సో వీటన్నిటికీ ఫండ్ అంతా ప్రజల సొమ్ము నుంచి ఇచ్చినట్టు ప్రజల సొమ్ముని అంటే జనాలు ఎంత అమాయకులు అంటే ప్రజల సొమ్ము ప్రజలు జేబులు కొట్టేసి అంటే మీరు సినిమా చూస్తారో చూడరో అని ముందే లాగేశారు ప్రజలు. గవర్నమెంట్ ఇచ్చిందంటే ప్రజల సొమ్మే కదా. ఇప్పుడు పుష్పాలు వాళ్ళు ఎర్ర పుష్పాలు వాళ్ళు సినిమా తీసి టికెట్ల రేట్ కట్ట పెంచమని బతిమాలుకుని సినిమా థియేటర్లు వేసుకుంటున్నారు. వీళ్ళు అలా కాకుండా ముందే తీసేసుకుంటున్నారు. ఇదే వెరైటీ కదా, నష్టం ఉండదు. ఇప్పుడు ముందే గవర్నమెంట్ నుంచి తీసుకుంటే ప్రజల సొమ్మే కదా, ఫ్రీగా వేస్తారు. సొత్త చూడలే అతమానండి. ఇప్పుడు రామ్ గోపాల్ దేమేటి మీరు సొత్త చూడలే అతమానండి, నేను ఆవిడ చూడమన్నాడు అంటాడు. ఎడా ఇలా తీస్తున్న వికారం శాస్త్రంలో సినిమా అంటే నేను ఆవిడ చూడమన్నాడు అంటాడు. దాని దేమేటి ఆల్రెడీ మన దగ్గర డబ్బులు లాగేసాడు కాబట్టి. ఇప్పుడు సినిమా టికెట్ తీసుకున్నావా, నువ్వు నేను చూడన్నావు అనుకోపోతే బాగుంటాడు. ఇప్పుడు చిత్రం ఏంటంటే మామూలుగా ఇంట్రెస్ట్ ఉన్న టికెట్ తీసుకుని చూస్తాడు, కానీ ఇక్కడ 5 కోట్ల మంది ప్రజల దగ్గర తీసేసుకున్నారు. ముందు లాగేసి ముందే లాగేసి పెట్టుబడి సినిమా తీశారు. చూడపోతే నాకెందుకు నీ మాట. నాకు ఎవరైనా సినిమా తీసిన తర్వాత అడ్వాన్స్ బుకింగ్ ఇస్తారు. అలాంటిది సినిమా మొదలెట్టక ముందే లాగేసి అసలు ఇది కొత్త కాన్సెప్ట్ ఇది అసలు. అంటే ఇలాంటి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ను మనం ఆహ్వానించాలి, కానీ ఇలాంటి దొంగతనాలు ఆహ్వానించకూడదు. రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడి ఏదైనా అభివృద్ధికి ఇలాంటి సంబంధించినట్లు ఇన్నోవేటివ్ ఆలోచనలు ఆహ్వానించాలి. కాబట్టి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మే కాదు, దీనికి సంబంధించి ఛానల్స్ వాళ్ళకి ఇచ్చారు. ఛానల్స్లోనూ ఆ అనలిస్టులు లాంటి వాళ్ళు ఉంటారు, మాలాంటి వాళ్ళు. మేము ఇక్కడ ముట్టోళ్ళు ఇంకా మామూలుగా ఇప్పుడు మంది బాగా డబ్బులు బాగా లాగేశారు ఏంటండి. అలాంటి వాళ్ళందరికీ దగ్గర కట్టిండ్రా బాబు అనాలి తీసుకొచ్చి, లేకపోతే ఎవడైతే ఇచ్చాడో ఆడే కట్టేసుకుంటాడు. ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర లాగలి పాపం చిన్న వాళ్ళ దగ్గర ఏం లాగుతారు. కానీ ఆ శాంతి సిస్టర్స్ ఇలాంటి వాళ్ళ దగ్గర లాగలి పెద్ద హ్యాండిల్ కాబట్టి, అలా ఇంకా పెద్ద హ్యాండిల్ ఉన్నాయి కాబట్టి. ఏమైనా కానీ ఇదొక అంటే శ్రీశ్రీ గారు ఏమన్నారంటే అత్యంత విషాదం నుంచి హాస్యం పుడుతుంది. అదో పాటలో చెప్తాడు, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే అంటాడు. అలాగే మనం సరదాగా నవ్వకుండా మాట్లాడుకుంటున్నాం, కానీ ఎంత దారుణమైన నేరాలండి. ఆర్థిక అరాచకం అంటారు దీన్ని. అతను భౌతికంగా దాడులు చేసి దుర్మార్గాలు చేసి ఇళ్ళు ఆక్రమించి ఇళ్ళు కూల్చేసి రోడ్లు కట్టంగా గోడలు కట్టి భూములు ఆక్రమించి స్థలాలు కొట్టేస్తాం. ఇదొక రకమైన ఆర్థిక అరాచకంలో అదొక భాగం. భౌతిక అరాచకం కొడతాలో తిడతాలో రక్తగాయాలు చేయటాలు ఊళ్ళ నుంచి తరిమేయడాలు అదొక రకమైన భౌతిక అరాచకం. ఈ ఆర్థిక అరాచకంలోకి వస్తుంది ఇది. ఈ రకంగా ప్రజల సొమ్ము దోపిడీ చేయటం. అత్యంత అవినీతిపడిన జగన్మోహన్ రెడ్డి నుంచి మనం ఇంతకన్నా గొప్ప గొప్ప ఆలోచనలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ఏమి ఎక్స్పెక్ట్ చేసామో ఏమైపోతారో ఈ రాష్ట్రం అనుకున్న దాన్ని అంతకు మించి చేస్తాడు అతను. మన అతని చర్యలు ఊహాతీతం అంటారు కదా. ఈ దొంగతనాల్లో అతను వ్యవహారం అంతా కూడా అతని టీము వాళ్ళ గ్యాంగ్ ఒక్కొక్క పెద్ద బందిపోడు దొంగ. కొత్త మార్గాలు కనిపెడతారు ఎలా దొబ్బేయచ్చని. చూడు, మద్యం మీద ఆదాయాన్ని 25 ఏళ్ళు సరిపడిగా తాగడెట్టేది లాగేశారంటే అసలు ఇంత గొప్ప ఆలోచన మామూలు ఎవరికి రాదు, ఎవరికి లేదు. ఇది పరిస్థితి. దాన్ని మళ్ళీ జాగ్రత్తగా డబ్బు అంతా మద్యం మీద డిజిటల్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని ఆ డబ్బు అంతా ఒక చోట పోగొట్టి లెక్కెట్టడమే పెద్ద కష్టం. ఇవాళ డబ్బులు ఎక్కడతాను బతికిస్తున్నారు జనం. ఆ డబ్బు అంతా కలిపి మూటలు కట్టేసి ఏం చేస్తారు తెలుసా నీకు? ఇప్పుడు సపోజ్ 100 కాగితాలు 50 కాగితాలు 500 కాగితాలు అవి ఎడగొడతారు. ఎడగొట్టి అవన్నీ బ్యాగుల్లో నిండా కూరేసి తూకం వేస్తారు. 10 కేజీలకి ఎంత డబ్బు వచ్చిందో లెక్కెడతాడు ఒక మూట, అంతే. మిగతా అన్ని మూటల లెక్క 100 మూటలు కేజీ లెక్క వేస్తారు ర్యాండమ్గా. వాళ్ళది ఏం పోయింది, ఒక 1000 అటు ఇటులో ఉన్నా కానీ పెద్ద నష్టమే ఉంది. అది ఎవరికైనా మూట ఇచ్చేయడం వాడు గుర్తుని వచ్చిందే కాబట్టి 1000 ఎక్కువ తక్కువ కూడా పెద్ద లెక్కలే ఉండవు దాంట్లో. బ్యాంక్ స్టేట్మెంట్లో ప్రతి రూపాయి పైసా లెక్క ఉండాలని ఏం రూల్ లేదు కదా. ఇవన్నీ కలిపి బియ్యం మూటలతో పాటు దేశం దాటేసి ఉంటాయి పోర్ట్ నుంచి. ఊరికే మనం గింజుకుంటున్నాం కానీ ఇక్కడ వీళ్ళు పట్టుకుని వీళ్ళు వెళ్ళనివ్వటానికి లేకుండా ఏ గోరుకా గోరు ఒలిచేసి ఏ కీలుకా కీలు విరిచేసి వసూలు చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.